ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. చూసావా, నీ గురించే బెంగ పెట్టుకుని ఆయన ఎలా అయిపోయారో చూసావా? ఆయన గురించే తప్పుగా మాట్లాడేది. అమ్మా, ఈయన గారి వేషాలు చూసి మీరు మోసపోవచ్చేమో, కానీ నేను మోసపోను. ఇదంతా నాటకం. అనామిక, జయంతి, నువ్వే మాట్లాడు. అసలేంటమ్మా నీ ప్రాబ్లం? ఎందుకు డాడీ ఇలా చేశారు? నందుని నా నుంచి విడిపోయేలా చేసి మీరు పొందే ఆ సంతోషం ఏంటి? అయ్యో, రిషి ఒక న్యూ ప్రాజెక్ట్ కోసం నందుని సింగపూర్కి పంపించబోతున్నారు. సరే, అసలు దానికి నాకు ఏంటి సంబంధం? అమాయకుల్లా నటించకండి డాడ్. రిషికి మీరే రోల్ మోడల్ అని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నాడు. అలాంటప్పుడు మీరు చెప్పడం వల్లే కదా ఇదంతా చేస్తున్నారు. అనామిక, బావగారే అలా చేశారనుకుంటున్నావా నువ్వు? ఏ, నందుని నా నుంచి విడదీయడం కోసం అతన్ని మర్డర్ చేయడానికి కూడా ఆలోచించని ఈయన ఇది చేయలేరా? ఈయన మాట వినే కదా మీరు తుపాకీ ఏం చేశారు, అది మర్చిపోయారా? ఏమీ తెలియనట్టుగా నటించకండి మీరందరూ. ఆ రోజే నాకు బాగా తెలిసిపోయింది నందుని నన్ను విడదీయటానికి ఈయన ఏమైనా చేయగలరు అని. కాని జీవితంలో ఎంతో గొప్పగా భావించే ఒక వ్యక్తి ఇంత నీచానికి దిగజారిపోవడం అంటే మనసుకి చాలా బాధగా అనిపిస్తోంది. అలాంటి ఒక బాధని మీరు నాకు గిఫ్ట్గా ఇచ్చారు కదా నాన్న. అనామిక, నీ ఇష్టం వచ్చినట్టు అసలు నిజమేంటి తెలియకుండా మాట్లాడకు. నేను ఏదైనా ఒకటి చెయ్యాలనుకుంటే అది నేనే డైరెక్ట్గా చేస్తాను. వేరే ఎవరి ద్వారానూ చేయాల్సిన అవసరం నాకు లేదు. అది కూడా నా స్టేటస్కి నేను రిషిని హెల్ప్ అడిగి ఉంటానని నువ్వు సస్పెక్ట్ చేస్తున్నావా? సందేహమేమీ లేదు. నాకు కన్ఫర్మ్ గానే తెలుసు మీరే ఇది రిషి ద్వారా చేయిస్తున్నారు అని. ఓ, అలాగా. సరే, హలో సార్, చెప్పండి. రిషి, నేను నీతో చివరిగా ఎప్పుడు మాట్లాడాను? అర్థం కాలేదు సార్. నేను నీకు చివరిగా ఎప్పుడు కాల్ చేశాను అని అడుగుతున్నా. మా అమ్మగారితో మాట్లాడాలని చెప్పారు. అదే మీరు నాకు చేసిన చివరి కాల్ అనుకుంటా. అది జరిగి ఎన్ని రోజులు అయి ఉంటుంది? ఒక 5 వీక్స్ అవుతుంది. ఎందుకు సార్, ఏమైంది? ఏం లేదు, ఊరికే ఒక క్లారిఫికేషన్ కోసం అడిగాను. నేను తర్వాత మాట్లాడతాను. ఓకే సార్. విన్నావా? నేను రిషితో మాట్లాడి 5-6 వారాలు అవుతుంది. ఇప్పుడైనా నమ్ముతావా? బిజినెస్ లైఫ్లోనైనా సరే, పర్సనల్ లైఫ్లోనైనా సరే, ఈ దేవరాజ్ వేరే ఎవరి ముందో నిలబడి వాళ్లతో నువ్వు ఊహించుకున్నట్టుగా చేయాల్సిన అవసరం నాకు ఎప్పటికీ రాదు. మంగా, నువ్వే తనకి అన్ని అర్థమయ్యేలా చెప్పు. అనామిక, ఎవరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఒక డౌట్ ఉంది, వచ్చాను. చేయలేదని చెప్తున్నారు కదా, నమ్ముతున్నాను. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, వినండి. 6 నెలలు కాదు, 6 సంవత్సరాలైనా సరే, నందుకి నేను దూరంగా ఉన్నా సరే, మా లవ్ ని మాత్రం ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. అలాగే ఇంకొక విషయం, నేను ఈ ఇంటికి మళ్ళీ తిరిగి రావాలి అంటే అది మీరు నందుని యాక్సెప్ట్ చేసిన రోజున మాత్రమే. నేను ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోలేను. అత్తా, ఈ విషయం దయచేసి మీరే క్లియర్గా ఈయనకి అర్థమయ్యేలా చెప్పండి. అమ్మా అనామిక, చిన్నపిల్లలాగా ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారా? లోపలికెళ్ళి పుస్తకాలు తీసి చదువుకోండి. హోంవర్క్ ఎప్పుడు అయిపోయిందక్క. అవునక్క, అందుకే ఆడుకుంటున్నాం.
నందా ఏమైందిరా నిన్న నైట్ ఇంటికి ఎందుకు రాలేదు? ఏం లేదక్క, కొంచెం వర్క్ ఉంది అందుకే. వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తానని చెప్పావు కదరా. రాలేనంత బిజీ అక్క, సారీ అక్క. పర్వాలేదు. ఆ, అనామిక ఎలా ఉన్నావు? నందా నందా రారా, ఏంట్రా జంటగా వచ్చారు? అయ్యో ఏంటన్న? రామా. అయ్యో ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలో తెలియడం లేదే. ఏదో ఒక కారణం చెప్పి కవర్ చేయాలి. ఏంటి అనామిక, బాగున్నావా? ఏంటి విషయం? ఆ, ఆ, అయ్యో సడన్ గా తన్ను అడిగారేంటి? కంగారులో ఏం చెప్తుందో ఏంటో. ఒక ముఖ్యమైన కారణమే ఉంది. వరదరాజ స్వామి గుళ్ళో ఒక మొక్కు ఉంటే నా రాశి ప్రకారం ఇది ఖచ్చితంగా తీర్చుకోవాలి అని అమ్మ చెప్పారు. ఓహో. ఆహా, అందుకే ఈ రోజు ఇక్కడే ఉండి ఉదయం గుడికి వెళ్దామని నందుని అడిగాను. ఆ, ఏంటమ్మాయి నువ్వు ఇది కూడా అడగాల? నువ్వు మా ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఏమండి, ఆ? ఆ అమ్మాయి ఇక్కడ ఉంటాను అని చెప్తుంటే మీరు కూడా ఏం ఇబ్బంది లేదు ఉండొచ్చు అంటారేంటి? ఇది నాకు అస్సలు నచ్చలేదు. ఆంటీ ఏదో అంటున్నట్టున్నారు అంకుల్. అదేం లేదు. తనకు కూడా నువ్వు మా ఇంట్లో ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదంటోంది. హ్యాపీగా ఉండమని చెప్తుంది. అయ్యో ఈయనొకడు. ఏం కావాలి సార్? ఏంటో నాకేం అర్థం కాదు. మీరు భలేవారు, అది ఉంది కదా. నందు, ఇదిగో వస్తున్నానన్నా. ఎందుకు తులసి పిలిచారు? అది ఊరికే నాన్న, ఊరికినేనా? నానా ఇంకో ముఖ్యమైన విషయం. నాకు ప్రమోషన్ ఇచ్చి సింగపూర్ పంపిస్తున్నారు నాన్న. ఆ? ఏంట్రా నువ్వు చెప్పేది? అవునక్క, 6 నెలలు కొత్త ప్రాజెక్ట్ కి వర్క్ చేయమని చెప్పారు. దానికోసమే పాస్పోర్ట్ తీసుకెళ్దామని వచ్చాను. ఏంటది, విదేశాలకు వెళుతున్నావా? అక్కడైతే ఖర్చు బాగా ఎక్కువ అవుతుంది కదరా. అమ్మా అది నాకు తెలుసమ్మా. దానికి తగినట్టుగా శాలరీ కూడా ఎక్కువ ఇస్తారు. 3 లక్షలు. 3 లక్షల? లక్షలా? ఆ, డబ్బులు, క్యాష్, మోర్ మనీ, డబ్బులు, ఏయ్. డబ్బులు, చాలా చాలా డబ్బులు. రే, 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 అల్లరి చేయకండి. రే, ఛీ, రే, ఆపండ్రా. అల్లరి చేయకుండా సైలెంట్ గా ఉండండి. రే నందు, ఆ. ఏంట్రా నిజంగానే నీకు 3 లక్షల శాలరీ ఇస్తారా? అరే అవునమ్మా, 6 నెలలు అక్కడ వర్క్ చేసి వచ్చే శాలరీతో మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయొచ్చు అనిపించింది. అందుకే ఒప్పుకున్నాను. అబ్బా, నా పూజలు ఎన్నాళ్లకు ఫలించాయిరా. ఇప్పుడురా నాకు నిజంగా సంతోషంగా ఉంది. రే, సింగపూర్ మన దేశంలో కాదురా, చాలా స్ట్రిక్ట్. రూల్స్ అన్ని సరిగ్గా ఫాలో అవ్వాలి, సరేనా? జాగ్రత్త. సరే నాన్న. పట్టు. ఆ, ఊరికి గుడికి వెళుతున్నావని ఎగతాళి చేస్తారు కదా, ఇప్పుడు చూసారా పవరు? కాకపోతే 6 నెలలకు బదులుగా ఒక 6 సంవత్సరాలు నీకు అక్కడే జాబ్ దొరికింటే మీ అక్క పెళ్లితో పాటు మీ చెల్లి పెళ్లి కూడా కలిపి చేసేయొచ్చు. ఏరా, దానికేమైనా అవకాశం ఉందేమో అడిగి చూడొచ్చు కదా. నిన్ను 6 నెలలు వదిలే ఉండాలంటేనే నాకు పిచ్చెక్కుతుంది. ఆవిడ 6 సంవత్సరాలు అంటోంది. మీ అమ్మ ఆశ చాలా దురాశ. సరే సరే సైలెంట్ గా ఉండు. మరి ఇంకేంటి, ఎంతో సంతోషకరమైన వార్త చెప్పాడు కదా. నువ్వు వెంటనే వెళ్ళి స్వీట్ చేయి. నువ్వు మీ అమ్మకి హెల్ప్ చేయమ్మా, వెళ్ళమ్మా. సరే నాన్న. సరే నాన్న, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అనామిక నువ్వు నాన్నతో మాట్లాడుతూ ఉండు. రామ్మా, నీకు బోర్ కొట్టేదాకా మాట్లాడతాను. రా, కూర్చో. సరే అంకుల్.